ఎన్నికల బాండ్ల రద్దుపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు. ఎన్నికల బాండ్ల రద్దుపై ప్రధాని మోదీ ఆదివారం ఒక టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇది బీజేపీకి ఎదురుదెబ్బగా తాము భావించట్లేదని స్పష్టం చేశారు. ఏ వ్యవస్థ కూడా పూర్తి స్థాయిలో పగడ్బందీగా ఉండదని ఆయన చెప్పారు. లోపాలను సరిదిద్దుకుంటూ ముందుకెళ్లాలని అభిప్రాయపడ్డారు. అసలేం జరిగిందని మేము దీన్ని ఎదురుదెబ్బగా భావించాలో చెప్పండని, ఎలక్టోరల్ బాండ్ల రద్దు చూసి సంబరపడుతూ చిందులేస్తున్న వారు భవిష్యత్తులో పశ్చాత్తాపడతారని మోదీ అన్నారు. అసలు ఈ రోజు నిధుల రాకడ గురించి ఇంత సులభంగా తెలిసిందంటే అది ఎన్నికల బాండ్ల వల్లే. 2014కు ముందు ఏ దర్యాప్తు ఏజెన్సీ అయినా ఈ వివరాలను సేకరించగలిగేదా అని, లోపాలే లేని వ్యవస్థ ఉండదని, అయితే ఎప్పటికప్పుడు వ్యవస్థలను మెరుగుపరుచుకుంటూ వెళ్లాలని మోదీ అన్నారు. ఇక ఎన్నికల బాండ్లు ప్రజల సమాచార హక్కును ఉల్లంఘిస్తోందంటూ సుప్రీంకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. అనంతరం సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు స్టేట్ బ్యాంక్ ఇండియా బాండ్ల వివరాలను ఈసీకి సమర్పించింది. ఎన్నికల సంఘం ఈ సమాచారాన్ని బహిర్గతం చేసింది. దీనికి ఆధారంగా కాంగ్రెస్ బీజేపీని టార్గెట్ చేసింది. క్రిమినల్ కేసులున్న అనేక సంస్థలు ఎన్నికల బాండ్లు కొన్నాయని ఆరోపించింది. కాగా తాను చేసే ప్రతి పనిలోనూ రాజకీయం చూడొద్దని ప్రధాని మోదీ అన్నారు. తాను దేశం కోసం పనిచేస్తానని, తనకున్న అతిపెద్ద బలం తమిళనాడేనని, ఓట్లే తన ప్రాధాన్యత అయి ఉంటే ఈశాన్య రాష్ట్రాలకు ఇంత చేసి ఉండేవారం కాదని వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభుత్వంలో మంత్రులు ఆ ప్రాంతాన్ని దాదాపు 150 సార్లు సందర్శించారని, గత ప్రధానుల కంటే ఎక్కువగా తాను 3 సార్లు ఈశాన్య రాష్ట్రాల పర్యటన చేపట్టారని మోదీ తెలిపారు. నేను రాజకీయ నాయకుడిని అయినంత మాత్రాన నాకు ఎన్నికల్లో గెలిపే పరమావధి కాదని వ్యాఖ్యానించారు. తమిళనాడుకు ఎంతో సామర్థ్యం ఉందని, అది వృధా కాకూడదని అభిప్రాయపడ్డారు. గత 10 ఏళ్లలో తన కృషిని ప్రజలు చూశారని, తమిళనాడులో ఈసారి బీజేపీ ఎన్డీఏనని వారు నిర్ణయించుకున్నారని వ్యాఖ్యానించారు.